వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీ ఇంట్లో ఉండే గోల్డ్ సేఫ్గానే ఉందా? లేదంటే లాకర్లో పెట్టిన గోల్డ్ అట్లీస్ట్ మీ ఒంటి పైన ఉండే గోల్డ్ ప్యూరిటీగానే ఉందా? 916 హాల్ మార్క్ ఉంది కదా! సో ఆ 916 హాల్ మార్క్ ఉంది అంటే బ్లైండ్గా కళ్ళు మూసుకొని మనం నమ్మేది ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఉంది, 22 క్యారెట్స్ ఆర్నమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ ఒక్కసారి చెక్ చేసుకోండి, మీరు రెగ్యులర్గా వేసుకున్న బ్యాంగిల్సో లేదంటే చెవి పైన ఉండే కమ్మలో, నిత్యం మహిళల మెడలో ఉండే మంగళసూత్రాలు, నిజంగా ఇవి 916 ఉన్నా ప్యూరిటీ ఉందా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఏంది నేను చాలా వింతగా మాట్లాడుతున్నాను, 916 హాల్ మార్క్ ఉందంటే 100% 22 క్యారెట్స్ ఉన్నట్టే అని చెప్తారు కదా అని అనుకుంటున్నారు కదా. కానీ 916 హాల్ మార్క్ని కూడా అనుమానించే రోజులు ప్రారంభమైపోయినాయి. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పే కంటే ముందు అసలు ఎంత కస్టమర్స్ని మోసం చేస్తున్నారు, బ్యాంకర్స్ని మోసం చేస్తున్నారు అన్న విషయం నేను మీకు చెప్తాను. పైకి కనిపించేది మేలిం బంగారం, కానీ ఆ ఆర్నమెంట్ లోపల ఉండేది మాత్రం వెండి తీగలు. అంటే వెండి పైన గోల్డ్ పూత మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఈజీగా అర్థమయ్యేటట్టు అది పక్కా చూడడానికి బంగారు ఆభరణాలు, కానీ అసలైన స్వచ్ఛమైన వెండి ఆభరణాలు. కానీ మనం రేటు కట్టేది మాత్రం ఓన్లీ గోల్డ్‌కే. అండ్ దాంతో పాటు 22 క్యారెట్స్ 916 హాల్ మార్క్ గోల్డ్ మాత్రమే. అవును. ఇప్పుడు కేటుగాళ్ళు ఎట్లా తయారైందంటే, ఇది ఎక్కడ జరిగిందంటే ఏపీ అనంతపూర్ జిల్లాలో గుంతకల్లులో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. అసలు ఏంటి అంటే అక్కడుండే జ్యువెల్లరీ షాపు ఇక్కడ అక్కడ కాదు, ఏకంగా ముంబై నుంచే హాల్ మార్క్ మెషిన్ తీసుకురావడం అండ్ ఒక జ్యువెల్లరీ షాప్ పెట్టడం. అందులో అన్నీ కూడా ఏ టు జెడ్, చిన్న ఉంగరం దగ్గర నుంచి, పోనీ ఒక ముక్కు పుడక అని చెప్తా, ముక్కు పుడక దగ్గర నుంచి లాంగ్ హారాలు, వడ్డాల వరకు అన్నీ కూడా వెండివే. కానీ ఆ షాప్ వాడికి మాత్రం తెలుసు అవి వెండివని. కానీ వచ్చే కస్టమర్స్‌గా లేదు, మనం పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం అది స్వచ్ఛమైన ప్యూర్ గోల్డ్ 916 హాల్ మార్క్ ఆర్నమెంట్స్ అని మాత్రమే మనకు చెప్తారు. చెప్పడమే కాదు, దానిపైన హాల్ మార్క్ కూడా చూపించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఎట్లా బయటకొచ్చింది అంటే, అక్కడ టార్గెట్ వాళ్ళ కస్టమర్సే. 916 హాల్ మార్క్ ఉండే చిన్న చిన్నగా ఏవైతే వస్తువులు కొంటారో ఆ కస్టమర్స్. అక్కడి నుంచి ఆ నెల ఎక్కడైనా డబ్బులు రాలేదు, ఎవరైనా కొనుగోలు చేయలేరు అంటే నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు. ఎందుకంటే అక్కడ గోల్డ్ లోన్‌లు ఇస్తున్నారు గదా! అట్లే ఇక్కడ కూడా కాసాపూర్, అనంతపూర్ జిల్లా అండ్ దాంతోపాటు గుంతకల్‌లోని కాసాపూర్ అనే ఒక విలేజ్‌లో కరూర్ వైశ్య బ్యాంకు బయటపెట్టిండ్రు. అది కూడా వాళ్ళు కంప్లెయింట్ ఇయ్యడంతో బయటకొచ్చిందనమాట కాసాపూర్ పోలీస్ స్టేషన్‌లో. అసలుకి ఇంతకీ ఏం జరిగింది అంటే, అయితే కరూర్ వైశ్య బ్యాంక్‌కి కొన్ని నగలని చెప్పే కంటే వాళ్ళు చెప్పిందేంది అండ్ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసిందేందంటే 4 గాజులు. సో 4 గాజులు తీసుకొని ఒక కస్టమర్ రావడం, గోల్డ్ లోన్ కోసం ట్రై చేయడం. అయితే ఆ టైంలో ఆ బ్యాంక్ మేనేజర్ చాలా తెలివిగా అప్రైజర్‌కి ఇచ్చి ఆ గోల్డ్ స్వచ్ఛత ఎంతుంది అని చెక్ చేయమని చెప్పిండు. సో గోల్డ్ నామినల్‌గా చూషిర్రు. కానీ ఆ అప్రైజర్‌కి డౌట్ వచ్చి ఒక్కసారి మళ్ళీ చెక్ చేద్దాం స్వచ్ఛత గురించి పోతే బిత్తిరిపోయిన పరిస్థితి. ఏం జరిగింది తెలుసా? అవి బంగారు గాజులు కాదు, వెండి గాజుల పైన బంగారు పూత అని తేలింది. అట్లే అసలు ఆ కస్టమర్ నుంచి అది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అని తెలుసుకుంటే గుంతకల్లు దగ్గర ఉండే ఒక జ్యువెల్లరీ షాప్ భాగోతం బయటపడ్డది. సో పోలీసులు ఆరా తీయంగా ఆ జ్యువెల్లరీస్ చెక్ చేయంగా తెలిసిందేందంటే లోపల మొత్తం వెండే. కొన్ని వాటిలలో వెండి తీగలు, ఇంకొన్ని వాటిలలో కంప్లీట్ వెండి. దాని పైన పూత మాత్రమే బంగారం. మరి హాల్ మార్క్ ఎట్లా ఏషిండ్రు అనేది ఒక చాలా అందరికి పెద్ద ట్విస్ట్. నిజంగా హాల్ మార్క్‌లో కూడా చీటింగ్ జరుగుతదా అంటే అవుననే సందర్భాలే ఇప్పుడు ఉండే వాళ్ళలో కనిపించే సిట్యుయేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఆ జ్యువెల్లరీ షాప్ ఓనర్ చెప్పిన మాటలు ఏంది తెలుసా? వింటే మనకు కూడా ఆశ్చర్యం అనిపిస్తది. ఏకంగా హాల్ మార్క్ మిషనే తీసుకొని రావడం. ఆ హాల్ మార్క్ మిషన్ తీసుకొచ్చినొచ్చిన తర్వాత 10x లెన్స్ ఉపయోగించి ఆ హాల్ మార్క్‌ని డూప్లికేట్ చేసి ఆ హాల్ మార్క్‌ని ఆర్నమెంట్స్ పైన అమర్చడం. సో ఇన్ జనరల్‌గా మనం చూసే 10x లెన్స్ పైన చూస్తే మనకి BIS హాల్ మార్క్ 916 అని కావచ్చు, తర్వాత ఆ గోల్డ్ జ్యువెల్లరీ మేకింగ్‌కి సంబంధించిన కోడ్స్ కావచ్చు మనకు కనిపిస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టి దానిపైన చేసిన పరిస్థితి. మరి ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఇప్పటికైనా అలర్ట్‌గా ఉండమని చెప్తున్నారు. అండ్ దాంతో పాటు 916 హాల్ మార్క్‌ని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఏం లేదు. BIS హాల్ మార్క్ సంబంధించిన యాప్‌లో మన గోల్డ్ ఏదైతే మనం కొన్నప్పుడు బ్యాంగిలో లేదంటే హారమో, లాంగ్ చైనో లేదంటే నెక్లెసో, కంకణాలు ఇట్లా ఏదైనా సరే దానిపైన ఒక కోడ్ కూడా ఉంటది. ఆ
కోడ్ని బిఐఎస్ హాల్మార్క్ యాప్లో మనం చెక్ చేస్తే ఆ ఆర్నమెంట్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. సో అట్లా ఆర్నమెంట్ సంబంధించిన డీటెయిల్స్ అందులో పొందుపరిచారంటే మీరు కొన్న గోల్డ్ ప్యూరిటీ ఉంది అండ్ అందులో ఎటువంటి కల్తీ లేదు, మీరు ఎటువంటి మోసానికి గురి కాలేరని అర్థం అనమాట. సో అందుకనే మన దగ్గర ఉండే గోల్డ్ సంబంధించిన ఆర్నమెంట్స్ ఒకసారి మళ్ళీ మనం కూడా చెక్ చేసుకుందాం. ఎంతవరకు సేఫ్ ఉన్నాయి, నిజంగా మన దగ్గర ఉన్న పసిడియేనా లేదంటే పసిడి రంగులో ఉండే వెండా అనేది తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి. అయితే కేవలం అనంతపూర్ జిల్లాలోనే మాత్రమే కాదు, ఇంకా మిగతా ప్లేసెస్లో కూడా ఇట్లాంటివి ఉన్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.